कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भोक्तारां यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृष्यति। నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు లాభములు చరమ భోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువుగను సకల జీవులకు లాభమును కూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఇక్కడ నా సంపూర్ణ భావన యందున్నవాడు భగవద్భక్తుడు ఎందుకు శాంతిగా ఉంటాడు? మనం అందరం కూడా ఏమనుకుంటామంటే డబ్బుంటే శాంతి ఉంటుందనుకుంటాం. కానీ డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు శాంతిగా ఉన్నారా? లేరే. అందుకనే చరిత్రలో మనం చూడొచ్చు, ఒక జమీందారు చాలా ఐశ్వర్యవంతుడు, కానీ శాంతి లేదు అతని దగ్గర. ఎప్పుడూ టెన్షన్, ఎప్పుడూ మనసకలత చెంది ఉండేది. ఆయన పక్కింటిలో ఒక చిన్న పూరి గుడిసెలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉండేవాడు. రోజు కూలీ చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఎప్పుడు చూసినా కానీ భగవత్ నామం చేసుకుంటూ గోవింద గోపాల గోవింద గోపాల అంటూ ఆనందంగా చిందులేస్తూ జీవితం గడిపేవాడు. ఈ జమీందారికి ఈర్ష్య కలిగింది. మనం కానీ దుఃఖంగా ఉంటే ఇంకోటి ఆనందంగా జీవించడానికి అనుమతించం. ఈ జమీందారు ఏం చేశాడు? ఒక 1000 వరహాల మూట తీసుకుని వెళ్ళి ఆ గుడిసెలో పడేశాడు. ఎప్పుడైతే గుడిసెలో పడేశాడో వాడికి కూడా టెన్షన్ మొదలైంది. గుడిసె బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, గుడిసె చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు. వారం రోజులు అట్లా సాగింది. ఈ జమీందారు అనుకున్నాడు, నాకు ఒకటి తోడు దొరికాడని చెప్పి. ఎప్పుడైతే ఆ రకంగా అనుకుంటూ ఉన్నాడో వారం రోజుల తర్వాత మరలా వీడు గోవిందా గోపాల అంటూ చిందులేస్తూ కనిపించాడు. జమీందారు తట్టుకోలేక దొరికినట్టు దొరికి తోడు తప్పిపోయాడ్రా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి, వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు చిందులేస్తున్నావు, ఏంటి విశేషం అన్నాడు. వాడన్నాడు, నేనేదో రోజు కూలీ చేసుకుని మిగిలిన సమయాన్ని ఆ భగవత్ చింతనలో ఆనందంగా గడుపుతూ ఉన్నాను. ఎవడో పనికి మాలోడు 1000 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. దాన్ని ఏం చేయాలా, ఎట్లా కాపాడుకోవాలా అన్నటువంటి టెన్షన్లో వారం రోజులు గడిపాను. ఈరోజు ఏకాదశి పర్వదినం. ఈ టెన్షన్ కారణం ఏంటని ఆలోచిస్తే ఈ మూటే కదా అని అర్థమైంది. తీసుకెళ్లి గోదావరిలో పడేసి వచ్చాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నానండి. మనిషి అజ్ఞానంలో నేను దుఃఖాలున్నాయి, దుఃఖానికి కారణం రకరకాలు అనుకుంటాడు.
ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ ప్రపంచంలో రెండు ఆవేదనలు మనిషికి. ఒకటేంటి అంటే ఉన్నది పోయిందే అని దుఃఖం, తర్వాత లేనిది రాలేదే అని దుఃఖం. ఈ రెండే ప్రపంచం అంతా ప్రతి ఒక్కడికి కూడా. నా దగ్గర ఉన్నది పోయిందని బాధ, నా దగ్గర లేనిది నేను ఎప్పుడు పొందుతానా అని బాధ. ఈ రెండు బాధలతో జీవితం అంతా గడుపుతూ ఉంటాడు. అందుకని పురంధరదాస్ కూడా చెప్తాడు, మనే ఇల్లాంత ఉనికే మనీ ఇల్లాంత దుఃఖ చింతే. అంటే ఇల్లు, మనే అంటే కన్నడ భాషలో ఇల్లు. ఇల్లు లేని వాడికి ఇల్లు లేదే అని చెప్పి చింత అంట. మరి ఇద్దే అంత ఉనికి ఇద్దే అంత చింతే. ఉండేవాడికి ఒరే 20 రూములు ఉండేటువంటి ఇల్లు కట్టుకున్నాం, ఏ రూమ్లో పడుకోవాలో నిర్ణయించుకోలేక రాత్రంతా మేల్కొని ఉన్నాడంట. ఈయన బాధ అది. లేనోడికి లేదు అంత లేను అని బాధ, ఉన్నవాడికి ఉంది అని బాధ. హెంతి ఇల్లా అంత ఉనికి ఇల్లా అంత చింతే. భార్య లేదు అనేవాడికి అరే నాకు భార్య లేదు భార్య లేదు భార్య లేదు అని బాధ. ఇద్దే అంత ఉనికి ఇద్దే అంత చింతే. భార్య ఉండేవాడికి ఓరే రాక్షసి భార్యగా తయారైందిరా నాయనా అని చెప్పి బాధలు పడుతూ ఉంటాడు వీడు. లేనోడికేమో లేదు అని బాధ, ఉండేవాడికేమో ఉంది అని. ఎవరైనా పెళ్లి చేసుకున్న వాడిని ఏమయ్యా నీ సలహా ఏంటి అంటే పొరపాటును కూడా ఆ పని చేయొద్దు నాయన, ఇట్టాగే గడిపేయని సలహా ఇస్తాడు. మరి బ్రహ్మచారి ఏమో అరే నాకు వివాహం కాలేదు కాలేదు అని చెప్పి అల్లాడుతూ ఉంటాడు. నిజానికి వివాహ మహోత్సవం చాలా గొప్పగా చేస్తారు. ఎందుకోసం తెలుసా? ఏదన్నా ఒక జంతువును బలి ఇవ్వడానికి తీసుకెళ్లేటప్పుడు ఎట్ట తీసుకెళ్తారు? మంగళ స్నానం చేపిస్తారు, దానికి బొట్లు గిట్లు పెడతారు, పూలమాలలు వేస్తారు, తప్పట్లు తడికలతోటి వాయిద్యాలు వాయిస్తూ బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తారు జంతువుని. అదే రకంగా పెళ్లికి కూడా మనకు చాలా చక్కగా అలంకరణలన్నీ చేసి చాలా వాయిద్యాలు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. అంటే జీవితంలో ఇదేరా నీకు ఆఖరి రోజు, గ్రాండ్గా ఆనందంగా జీవించడానికి, ఇంకా భవిష్యత్తులో అన్ని దుఃఖాలని చెప్పి చివరిసారిగా వాడిని అనుభవించని చెప్పి ఆ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురికి కానీ ఫుల్ ఫ్రీడమ్. పెళ్ళప్పుడు మాత్రం, పెళ్లి తర్వాత ఎట్టాకు దుఃఖమే, వాడు ఒక బలి పశువులాగా. తర్వాత జీవితం దుఃఖమే. సో ఈ రకంగా పెళ్లి కానివాడు కాలేదని ఏడుస్తాడు, అయినవాడు ఎందుకు అయ్యిందా అని ఏడుస్తాడు. మక్కలు ఇల్లా అంతా ఉనికే ఇల్లా అంత చింతే. పిల్లలు లేని వాడికి పిల్లలు లేరు లేరు అని చెప్పి చింత. ఇద్దే ఉనికి ఇద్దే అంత చింతే. ఉండేవాడికి ఒరే నా కడుపున రాక్షసుల్లాగా పుట్టారా పీక్కు తింటున్నారని చెప్పి వీడేడుస్తాడు. లేనివాడేమో గుళ్ళు గోపురాలు అన్ని తిరుగుతూ ఉంటారు, నాకు పిల్లలు కావాలా పిల్లలు కావాలా పిల్లలు కావాలా. మరి ఉండేవాడు ఉన్నాడని ఏడుస్తూ ఉంటాడు. సో ఈ ప్రపంచంలో లేనిది కావాలా అని, ఉన్నది పోయింది అని, ఈ రెండు ఆవేదనలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. కానీ మనం ఒక సత్యాన్ని గుర్తించాలి. ఆ సత్యం భగవద్గీతలో ఇక్కడ శాంతి ఎవడు పొందుతాడు? మనందరం భగవంతుని యొక్క అంశ. యథార్థ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి యథార్థం? మనం భగవత్ అంశలం. సముద్రంలో ఉన్నటువంటి నీటికి, ఒక నీటి బిందువుకి లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. సముద్రంలోంచి ఒక నీటి బిందువు తీసుకుంటే లక్షణాల పరంగా ఆ నీటి బిందువులో ఉన్నటువంటి లక్షణాలు, సముద్రంలో ఉన్నటువంటి నీటికి ఉన్నటువంటి లక్షణాలు రెండు ఒకటే. అయితే ఇది నీటి బిందువు, ఇది అణువు, ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు అనంతమైనటువంటిది. అదే రకంగా భగవంతుని అంశలుగా భగవంతునిలో ఉండే లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒకానొక లక్షణం ఏంటి అంటే స్వతంత్రత. భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఆయన అంశగా మనలో కూడా కొంత స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకుంటూ మనం ఏమన్నాం? నీ ఆధీనంలో నేను ఉండకూడదు దేవదేవా, నేనే దేవదేవుళ్లాగా స్వతంత్రంగా ఉండాలా. సరే, భగవంతుడు బలవంత భాగస్వామ్యం ఎవరిని చేయడు ఇక్కడ. అందుకనే అందరూ అంటారు చెడు చేసేటప్పుడు కంట్రోల్ చేయొచ్చు కదా. అసలు ఒప్పందం ఏంటి? నీ ఆధీనంలో నేను ఉండకూడదు, నేను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాలా అని చెప్పి భగవంతుడితో మనం ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చాం భౌతిక జగత్తుకి. అందుకని ఇక్కడ స్వతంత్రంగా
మంచి చేసిన వాడు మంచి ఫలితాన్ని పొందుతాడు, చెడు చేసిన వాడు చెడు ఫలితాన్ని పొందుతాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అందువల్ల చూడండి, ఈశ్వర భావన. నేను అధిపతి కావాలా, నేను హీరో కావాలా. చిన్న కమ్యూనిటీ ఉంటే అక్కడ ఒక సొసైటీ, దానికి ఒక ప్రెసిడెంట్ కావాలని ప్రాకులాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఈశ్వర భావన, నేనే అధిపతి కావాలన్నటువంటి భావన. ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భోక్తారాం యజ్ఞ తపసాం. అన్ని యజ్ఞాలకు నేను భోక్తని ఎవరైతే తెలుసుకుంటారో, మనం ఎప్పుడైతే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఎవరి కోసం? ఆ దేవదేవుణ్ణి సంతృప్తి పరచడం కోసం. ప్రతి పని అంటే యజ్ఞం ఆయన సంతృప్తి కోసం అన్నటువంటి భావనతో చేసినప్పుడు మనకేం టెన్షన్ లేదు, దాంట్లో దుఃఖమేం లేదు, శాంతిగా ఉంటాం. పిల్లవాడు వాడి జీవితం గడుపుతూ ఉంటాడు, వాడికి తండ్రి చేసే వ్యాపారంలో ఆదాయం నష్టం దాని గురించి ఏం లేదు, తండ్రి చూసుకుంటాడు వాడి యొక్క యోగక్షేమాలు. అదే రకంగా మనం కూడా మన కర్తవ్యం మనం చేసుకుంటూ ఫలితం ఆ దేవదేవుని చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడని వదిలేస్తే ఆయన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే అభిమన్యుని చంపారో అప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, అరే ఎవరైతే వీళ్ళందరూ నా కుమారుని చంపారో రేపు సూర్యాస్తమం లోపల వాళ్ళని కానీ నేను సంహరించకపోతే అగ్నిలో దూకుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళి పడుకునే దానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఎదురయ్యాడు. ఏంటయ్యా అట్లాంటి ప్రతిజ్ఞ చేశావు? వాళ్ళందరూ కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు, ఎందువల్లంటే వాళ్ళు రేపు సూర్యాస్తమం లోపల చావకపోతే నువ్వు అగ్నిలో దూకుతావు, యుద్ధం అయిపోయింది, ఎందుకు అటువంటి ప్రతిజ్ఞ చేశావు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, స్వామి మీరుండగా నేను ఎటువంటి ప్రతిజ్ఞ చేయడానికైనా ఏం ఆటంకం ఉంది, చేసేసానని చెప్పి పోయి హ్యాపీగా పడుకున్నాడంట. భారం భగవంతుని మీద పెట్టేశాడు. కానీ భగవంతుడు నడిరేదాకా నిద్రపోకుండా సాత్యకికి చెప్తూ ఉన్నాడు, ఏ సాత్యకి రేపు రథంలో నా ఆయుధాలు కూడా పెట్టు, రేపు రథంలో నా ఆయుధాలు కూడా పెట్టు. నా భక్తునికి మిత్రుడైన వాడు నాకు మిత్రువు, నా భక్తునికి శత్రువు అయిన వాడు నాకు శత్రువు. 600 106 ఆ దుర్మార్గులు రేపు సూర్యాస్తమం లోపల మరణించేటట్టు చూడడం నా కర్తవ్యం అని చెప్పి సాత్యకికి చెప్పాడంట. నా ఆయుధాలు కూడా పెట్టు. సో మనం ఎప్పుడైతే ఆ భగవంతునికి శరణాగతి పొందుతామో ఆయన మన యోగక్షేమాలు చూసుకుంటాడనమాట. సో మనం ఆయన అంశలుగా ఆ పూర్ణాంశ అయినటువంటి ఆ భగవంతునికి మనం సేవ చేయడం, అది మన యొక్క సహజ స్వరూపం. అందుకనే ఆచార్యులు చెప్తూ ఉన్నారు, జీవేర స్వరూపోహై నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? నిత్యం ఆ కృష్ణునికి దాస్యం చేసుకోవడం. చేసే ప్రతి ఒక్క పని కూడా నా ప్రభువు ఆయన సంతృప్తి కోసం అన్నప్పుడు సొంతంగా వ్యాపారం చేసేవాడికి టెన్షన్ ఉంటుంది, కానీ యజమాని కింద పనిచేసేవాడికి ఏం టెన్షన్ ఉంటుందో వాడి పని వాడు చేస్తాడు. కానీ యజమానికి ఆదాయం వచ్చినా నష్టం వచ్చినా అతను జీతం ఇచ్చుకుంటూ పోతాడు సేవకుడికి. అక్కడొచ్చే ఆదాయం నష్టం బట్టి వీడికేం కలతలేదు. అదే రకంగా మనందరం సేవకుల్లాగా భగవంతుని యొక్క సేవలో మనం కైంకర్యం చేసుకుంటే మనకు టెన్షన్ లేదు, శాంతిగా ఉండొచ్చు. శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. పనిచేసి ఏం చేస్తే చివరిగా ఆహారాన్ని కడుపుకు పంపుతాయి. ఉదాహరణకి ఈ యొక్క అవయవాలన్నీ అనుకుంటాయి, అరే మనం స్ట్రైక్ చేస్తాం, కష్టపడేది మనము, అనుభవించేదేమో కడుప, దేనికి కడుపుకి ఇవ్వాలి మనం అని చెప్పి స్ట్రైక్ చేశాయి అనుకుందాం. అప్పుడేమవుతుంది? అవయవాలన్నీ నీరసించిపోతాయి. ఆ కడుపుకి ఆహారం పంపించడం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి శక్తి వస్తుంది. అదే రకంగా ఈ జీవులందరూ భగవంతుని యొక్క అంశలు ఆయన సేవలో కైంకర్యమై ఆయన్ని సంతృప్తి పరచడం వల్ల జీవులన్నిటికీ కూడా శక్తి వస్తుంది. ఏ రకంగా అన్ని అవయవాలు కడుపుకి ఆహారం పంపిస్తే అవయవాలన్నిటికీ శక్తి ఏ రకంగా వస్తుందో అదే రకంగా పూర్ణాంశ అయినటువంటి ఆ భగవంతుణ్ణి సేవించడం ద్వారా ఈ యొక్క అణు అంశాలైనటువంటి మనందరికీ కూడా శక్తి వస్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అంతేకాని భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు ఆయన భోక్త. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు ఆయన. మనం ఏమనుకుంటాం? నేనే హీరో అని చెప్పి అనుకుంటాం. అందుకనే మనకు ఆధ్యాత్మిక చింతనలో కూడా కన్ఫ్యూజన్.
33,000 కోట్ల దేవతలున్నారు, ఎవరిని పూజించాలా ఏంటి సందేహం. ఎవరన్నా అడిగితే పక్కింట్లో 10 ఫోటోలు ఉన్నారని ఆయన పూజ గదిలో నేను ఒక 2 ఫోటోలు ఎక్కువ పెట్టుకుంటే మంచిదని చెప్పి పెట్టుకున్నాను. ఎవరికి అవగాహన లేదు. కానీ భగవంతుడు ఒక్కడే, ఆయన యొక్క రాజు ఒక్కడే ఉంటాడు, మంత్రిమండలి చాలా పెద్దది ఉంటుంది. అదే రకంగా భగవంతుని యొక్క మంత్రిమండలిలో వీళ్ళందరినీ కూడా ఉపదేవతలు అన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు హెడ్. వీళ్ళందరికీ కూడా సుప్రీం దేవదేవుడు కృష్ణుడు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సరస్వతీదేవి, వాటర్ డిపార్ట్మెంట్కి వరుణుడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కుబేరుడు, ఫైర్ డిపార్ట్మెంట్కి అగ్ని. సో ఈ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు హెడ్స్. వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు విష్ణువు కృష్ణుడు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, ఆచార్యులు చెప్తూ ఉన్నారు. మనం పూర్వానికి ఎవరో ఒక తోటమాలు ఉన్నాడంట, వాడు చాలా మూర్ఖుడు. వాడి తోటలో పనిచేస్తూ ఏం చేశాడు అంటే నీళ్లు ఒక ఆకుకు, రెమ్మకు, పువ్వుకు, కాయకు నీళ్లు పోస్తూ ఉన్నాడంట. యజమాని వచ్చాడు, ఏంట్రా నీ ప్రయత్నం అన్నాడు. అయ్యా యజమాని, ఈ చెట్టుకుండే ప్రతి ఒక్క ఆకుకు, పువ్వుకు, కాయకు, కొమ్మకు నీరు పోస్తున్నానన్నాడు. ఒరి పిచ్చివాడా, ఈ రకంగా కానీ నువ్వు చేసినట్టయితే చెట్టు పోతుందిరా. కాండానికి నీరు పోస్తే అన్ని చెట్టులో ఉన్నటువంటి అవయవాలకు అది అందుతుంది అన్నాడు. అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి సేవించడం ద్వారా ఈ 33,000 కోట్ల దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. ఒక్కొక్కరిని పూజించాల్సినటువంటి అవసరం లేదు. మనకు సందేహం, ఈశ్వర అంటే అధిపతి, సుప్రీం కంట్రోలర్. ఈశ్వరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈశ్వర పరమకృష్ణ, ఈశ్వరులందరిలోకి పరమమైనటువంటి వాడు కృష్ణుడు. ఆ కృష్ణుని యొక్క సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో ఈ దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. మనకి ఇక్కడ ఆధ్యాత్మిక చింతన అంటే చాలా మంది వేరే మతస్థులు కూడా మనల్ని వేలెట్టి చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మాకైతే ఒకే దేవుడు, మీకు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఏం లేరు. అయినా మీ వ్యక్తి దేవుడు కాదు, దేవదూత. ఇక్కడ దేవదేవుడు, ఈయన కింద చాలా మంది సేవకులు ఉన్నారు. మీరు దేవుడని అనుకునే ఆయనే సేవకుడు, ఆయనకి మళ్ళీ ఇంకా సేవకులు ఎవరు ఉంటారు? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే భగవంతుని మంత్రిమండలిని, వీళ్ళందరూ కూడా ఉపదేవతలు, ఆయన సేవలో కైంకర్యమై ఉండేటువంటి వారు వీళ్ళందరూ కూడా. భగవంతుడు ఒక్కడే, ఏకలే ఈశ్వర కృష్ణ. చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు, ఏకలే ఈశ్వర కృష్ణ, ఒకే ఒక ఈశ్వరుడు కృష్ణ. ఆరే శోభమృత్యో, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సేవకులు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరే శోభమృత్యో, మిగిలిన వాళ్ళందరూ ఆయన సేవకులు. ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి సందేహం లేదు. తర్వాత భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, ఆయన అన్ని లోకాలకు మహేశ్వరుడు ఆయనే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండ కోటి. తర్వాత సుహృదం సర్వభూతానాం, అందరూ ఆయనకి సమానులే, ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఎవరినైనా కానీ తండ్రిని, అయ్యా నీకు ఏ పిల్లవాడంటే ప్రియం అని చెప్పి అడిగితే అదేమంత సమంజసంగా ఉండదు. అందరు పిల్లలు తండ్రికి ఒకటే. అయితే ఒక్క చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏంటి అంటే ఎవడైతే బాధ్యతగా ఉంటాడో ఆ పిల్లవాడంటే ప్రీతిగా ఉంటాడు. అందుకని భగవంతుడు నా భక్తులు నాకు ప్రియం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎందువల్లంటే భక్తులు వాళ్ళ కోసం వాళ్ళు జీవించట్లేదు, వాళ్ళు ఇతరుల యొక్క ఆనందం కోసం జీవిస్తూ ఉన్నారు. తర్వాత ధర్మంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా లోక కళ్యాణం కోసం ఉంటుంది. కానీ అభక్తుని యొక్క ఆలోచన అంతా కూడా లోక వినాశనానికి ఉంటుంది. రాక్షసునికి భక్తునికి వ్యత్యాసం అదే. రాక్షసుడు ఏంటి అంటే అందరి యొక్క దుఃఖాన్ని చూసి ఆనందపడాలనుకుంటాడు, తనొక్కడే ఆనందంగా ఉండాలని చెప్పి అనుకుంటాడు. అది రాక్షస ప్రవృత్తి. కానీ రాక్షసుడైనా కానీ భక్తుడైనా కానీ భగవంతుని యొక్క బిడ్డలే.
ఒక తండ్రికి మంచి పిల్లవాడు ఉంటాడు, చెడు పిల్లవాడు ఉంటాడు. చెడ్డ పిల్లవాడిని దండించినంత మాత్రాన తండ్రికి వాడి మీద కక్షేం లేదు. ఆ దండన వల్ల వాడిలో పరివర్తన వస్తుంది అన్నటువంటి భావన, అంతే అన్నమాట. సో అదే రకంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, సమూహం సర్వభూతేషు, ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం లేదు. అందరూ అందరి యొక్క శ్రేయోభిలాషి భగవంతుడు. సో ఎవడైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతాడో శాంతి మృచ్చతి, వాడు శాంతిగా జీవిస్తాడు. ఇంతకు ముందు రోజుల్లో భరత భూమిలో శాంతి ప్రపంచంలో కల్లా ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే భారతదేశంలో దొరుకుతుంది. ఎందువల్ల భారతదేశంలో శాంతి దొరుకుతుంది అంటే, ఈ జ్ఞానం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నరనరాల్లో జీర్ణించుకొని ఉండడం వల్ల ప్రతి ఒక్కడు కూడా శాంతిగా జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం లోపించిందో రోజు రోజుకి కూడా అశాంతి. కనిపించిన దాన్ని నేనే భోగించాలా, కానీ భగవద్భక్తుడు అందుకనే చెప్తారు, భక్తుని యొక్క భావన ఏంటి, భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచాలనుకుంటాడు, కానీ తన ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలని ప్రయత్నించేవాడు భక్తుడు కాదు. అన్ని యజ్ఞాలకు భోక్త నా స్వామి అనుకుంటాడు, అన్ని లోకాలకు మహేశ్వరుడు నా స్వామి అనుకుంటాడు. అందరూ ఆయనకు సమానులే. ఇప్పుడు మనలో భావన దుఃఖానికి కారణం ఏంటి, అన్నీ నేనే భోగించాలా. అయితే మన కర్మను బట్టి ఒక్కొక్కటి అవుతుంది, ఒక్కొక్కటి కాదు. కానప్పుడు దుఃఖాన్ని పొందుతాం. నేనే హీరోలాగా ఉండాలా, మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జీరో అయినప్పుడు దుఃఖం పొందుతాం. అట్లా కాకుండా అన్ని లోకాలకు ఆయనే మహేశ్వరుడు, అన్ని యజ్ఞాలకు ఆయనే భోక్త, సుహృదం అందరూ ఆయనకు సమానులే అన్నటువంటి ఈ జ్ఞానం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతిగా జీవించేదానికి అవకాశం ఉంది. అందుకనే వైకుంఠంలో వన్ వే ట్రాఫిక్, అక్కడ ఎదురెదురు పడి యాక్సిడెంట్లు అయ్యేది లేదు. వైకుంఠంలో దుఃఖం ఎందుకు ఉండదు అంటే, ఏకే హాకురునందన, అందరి గమ్యం ఒకటే, ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుణ్ణి విష్ణువుని సంతృప్తిపరచాల వైకుంఠంలో. ఇక్కడ బహుశాఖాహి అనంతస్య, నా ఆలోచనతోటి మీ ఆలోచన మ్యాచ్ కాదు, దానివల్ల ఘర్షణ, యాక్సిడెంట్. ఇక్కడ బహుశాఖాహి, ఒక్కొక్కరి ఆలోచనలు వివిధ రకాలుగా ఉన్నాయి, అందువల్ల మ్యాచ్ కావట్లేదు, అందువల్ల మనస్పర్ధలు, కొట్లాడదు, అశాంతి అన్ని. కానీ వైకుంఠంలో ఏకే ఆకురునందున ఒకే గమ్యం, అందరూ కూడా ఒకే గమ్యం వాళ్ళకి. ఏంటి అంటే ఆ దేవదేవుణ్ణి సంతృప్తిపరచాల. ఇక్కడ కూడా ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని, అన్ని యజ్ఞాలకు భోక్త ఆ భగవంతుడు, అన్ని లోకాలకు మహేశ్వరుడు ఆ భగవంతుడు, అందరూ ఆయనకు సమానమే అన్నటువంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ఇక్కడ కూడా వన్ వే ట్రాఫిక్, అందరూ కూడా ఒకే గమ్యం, ఆ విష్ణువుని సేవించడం, ఆ కృష్ణుని సంతృప్తిపరచడం. అప్పుడు ఏ రకమైనటువంటి యాక్సిడెంట్లు ఉండవు, ఏ రకమైనటువంటి మనస్పర్ధలు ఉండవు, అందరూ కూడా వైకుంఠ గుణానువర్ణనే. వైకుంఠంలో ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అదే ఆనందాన్ని ఇక్కడ కూడా అనుభూతి చెందేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ జ్ఞానం మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి శాంతినిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కొందరు వ్యక్తపరుస్తూ ఉంటారు, జ్ఞానం తెలుసుకోవడం ఒకటి, అది ఆచరణలో పెట్టడం ఒకటి. ఆచరణలో పెట్టేటువంటి సామర్థ్యం సాధన ద్వారా వస్తుంది. జ్ఞానం ఏంటి అంటే మాయ అప్పటికప్పుడు అపహరించేస్తుంది. విన్నంత వరకు వింటాం, మళ్ళా కుక్కతో ఒక వంకర, మళ్ళా మన చైతన్యం వంకరగా పోతూ ఉంటుంది. ఆ వంకరగా పోకుండా స్థిరంగా మన చైతన్యం ఉండడానికి ప్రతినిత్యం కూడా సాధన చేయాలి. ఆ సాధన శక్తి మన జ్ఞానం స్థిరమయ్యేటట్టు చేస్తుంది. మరి కలియుగంలో సాధన నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుషతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుషతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. మీ అందరూ జపించండి, ఆనందంగా జీవించండి, ధరించండి. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం
बहुविध विभासितं सहस्रवर्ण संश्रितं सहस्ररूपदीपितं सहस्रनाम सरलितं समस्त सद्गुणोन्नतं समस्त विश्वसंयुतं समस्त देवताकुलं समस्त सत्कलामृतं समस्त शक्तिमण्डितं समस्त भक्तवन्दितं समस्त मुक्तिसुविहितं